ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. ఈరోజు చేవేళ్ల పార్లమెంటుకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా భారీగా హాజరయ్యారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే స్థానిక ఎంపీ, అలాగే సర్పంచ్లు కావచ్చు, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరూ కూడా రావడం జరిగింది. మా దగ్గర ఎమ్మెల్సీ మల్లేష్ గారు ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఎట్లా కొనసాగింది, ఏంటి, ఎట్లాంటి దిశానిర్దేశం చేశారో కూడా తెలుసుకుందాం. ఏమనిపించింది మీకు మీటింగ్ ద్వారా? ఏమర్థమైంది? చాలా మంచిది. 3 తారీఖు నుండి 21 తారీఖు వరకు 17 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం ఒక్కొక్క రోజు తీసుకున్నారు. దాంట్లో భాగంగా చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించి మీటింగ్ తీసుకోవడం జరిగింది. 7 నియోజకవర్గాలల్లో అతిపెద్ద నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకోవడం జరిగింది. 3 నియోజకవర్గాలు కూడా చిన్నయే. కొద్ది తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. కానీ ఏది ఏమున్నా 1,05,000 పైచిలకు ఓటర్ల మెజార్టీ 7 నియోజకవర్గాలకు కలిపి బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత ఉన్నది. 3 ఎమ్మెల్యే క్యాండిడేట్లు, 3 బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఓడిపోయిన నేపథ్యంలో ముగ్గురు దీని పోస్ట్ మార్టం ఏమైనా నిర్వహించారా? లోపల ఎట్లాంటి దాన్ని రివ్యూ జరిపారు? ఈ సన్నాహక సమయం ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమేం చెప్పారు? ఎందుకోసం ఓడిపోయారని చెప్పారా? అంటే ఇక్కడ ఆ ప్రస్తావన రాలే. మీరు ఏ విధంగా ఇది ఇండివిజువల్గా నియోజకవర్గ స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెడితే అది సమీక్ష జరుగుతుంది. కనుక ఈరోజు పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గం చేవేళ్ల నియోజకవర్గంది నడుస్తుంది కనుక అసెంబ్లీ ప్రస్తావన రాలే. కొద్ది గొప్ప మెజార్టీతోని ఓడిపోయిన ప్రధానంగా తాండూరు సీటు మీద ఇష్యూ జరిగిందని తెలిసింది. తాండూరులో ఓటమి గల ప్రధాన కారణం పైలట్ రోహిత్ రెడ్డి తన ఆగ్రహం వ్యక్తం చేశాడు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మీద. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? వేరే ఏం లే. రోహిత్ రెడ్డికి మహేందర్ రెడ్డి నన్ను ఓడగొట్టిండు అన్న ఒక ఇంటెన్షన్తోని ఏదో చెప్పనీకే పోయిండు. దానికి పెద్దలందరూ కూడా సర్ది చెప్పి మీ నియోజకవర్గం మీటింగు కాదు ఇది, చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం మీ మాదిరిగానే మిగతా ఇంకా 6 నియోజకవర్గాల నాయకులు కూడా ఉన్నారు కనుక ఇది మీ ప్రస్తావన ఇక్కడ దేవొద్దు. ఇది రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల గురించి పెట్టిన మీటింగు. అంటే ఇక్కడ హరీష్ రావు ఆధ్వర్యంలోనే బహాబాయికి దిగడం, కొట్టుకునేంత వరకు రావడానికి వాళ్ళ ప్రధాన కారణం ఏమైంది? అది వాళ్ళకు ముందు నుండి ఉన్న ఒక వైరము ఇక్కడ. కానీ ఎవరే కానీ నేను ఇరువురికి కూడా సూచిస్తున్నా, ఎవరే కానీ హరీష్ రావు గారు కూడా పెద్దలు కూడా అందరు చెప్పారు ఇసొంటి మీటింగ్లలో ప్రస్తావన దేవద్దని. మేము కూడా చెప్తున్నాం, గలలో చూసుకోవాలి, వేరే మీటింగ్లలో పర్సనల్గా నన్ను కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఇది అట్లా తెచ్చేది కాదు. అయినా సర్ది చెప్పిర్రు, ఎవరి దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇది ఏం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో చేవేళ్ల పార్లమెంటు గెలుచుకోవడం అంత ఈజీ అంటారు? అంటే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఉందా? ఎంపీ అభ్యర్థిని ఫైనల్ చేశారు రంజిత్ రెడ్డి ఉంటారా? రంజిత్ రెడ్డే ఉంటాడు. మంచి వ్యక్తి రంజిత్ రెడ్డి, మంచి వ్యక్తి. ఏ వ్యక్తితోని కూడా కాంట్రవర్సీగా పోయే వ్యక్తి కాదు ఆయన. మంచి వ్యక్తి, ఎవరు పోయినా పిలిస్తే పలికే వ్యక్తి కనుక అందరూ రంజిత్ రెడ్డినే ఆమోదయోగ్యం చేసే అవకాశం ఉందా? గ్రూప్ తగాదాల నేపథ్యం ఏం లేదు. రంజిత్ రెడ్డితోని ఎక్కడ గ్రూప్ తగాదా అని ఉండదు. అందరు కలిసికట్టుగా చేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతోని ఈ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతోని గెలిపిస్తారు. థ్యాంక్ యూనే. మొత్తానికి చేవేళ్ల పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్ అయితే పూర్తవుతుంది. మొత్తానికైతే చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది లోపల. హరీష్ రావు నేతృత్వంలోనే అటుపక్క పాట్నం మహేందర్ రెడ్డి, అలాగే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్యలో కొట్టుకునేంత పరిస్థితి అయింది. నువ్వెంతంటే నేనంతన్న వరకు కూడా వెళ్ళినటువంటి సంఘటన నేపథ్యంలో ఈరోజు సన్నాహక మీటింగ్ అయితే హాట్ టాపిక్గా నిలిచింది. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.